పులివెందుల శాసనసభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంటే జూన్ 4, 2020వ తారీఖు సంబంధించి వెన్నుపోటు దినంగా నిర్వహించాలని వాళ్ళ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళందరూ కూడా నిరసనలు చేసినట్టు అర్థమవుతోంది. ఏదైతే వెన్నుపోటు దినం ఎందుకు పిలిపించినారా అంటే 2024 జూన్ 4వ తారీఖున 151 సీట్ల నుంచి ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. ఏదైతే చేసిన మంచి మొత్తం మర్చిపోయారు, ప్రజలు వెన్నుపోటు పొడిచారు, కూటమి ప్రభుత్వం వెన్నుపోటు పొడుస్తుందని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. అయితే వెన్నుపోటు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు కామన్ మ్యాన్. సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు చూసుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు వీళ్ళందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే అంబటి రాంబాబు గారు పోలీసులతో వాగ్వాదం చేసుకోవడం కూడా జరిగింది. అక్కడక్కడ ధర్నాలు చేసుకుంటూ వచ్చారు. అడిగితే వెన్నుపోటు దినంగా నిర్వహించాలని చెప్పేసి వాళ్ళ అధినాయకుడు పిలుపునిచ్చని చెప్పి చెప్పుకుంటున్నారు. ఈ వెన్నుపోటు దినంకి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రజా తీర్పుని ఆయన వెన్నుపోటుగా వక్రీకరించాడు. ఇది నిజంగా ప్రజాస్వామ్యంలో ఒక హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా? మీ తల్లిని చెల్లిని ఆస్తి కోసం గిట్టేయించి వాళ్ళపైన కేసులు వేశారు కదా, అది వెన్నుపోటు అంటే. మీ బాబాయ్ కేసులో వాడుకొని ఆ తర్వాత ఆ రోజు హత్య వీళ్ళు చేయించారు వాళ్ళు చేయించారని చెప్పి ఆ హంతకులను ఈరోజు పక్కనే పెట్టుకున్నారు చూడు, అది వెన్నుపోటు అంటే. ఇంకొకటి ఏంటంటే, గతంలో మీరు మద్యపాన నిషేధం అని చెప్పి కల్తీ మద్యం తీసుకొని ఎంతోమంది ప్రాణాలు తీశారు చూడు, అది వెన్నుపోటు అంటే. సిపిఎస్ రద్దు చేస్తానని చేయలేదు చూడు, అది వెన్నుపోటు అంటే. 45 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పారు, చేయలేదు చూడండి, అది వెన్నుపోటు అంటే. ప్రతి రైతుకి ఎకరాకు ఒక బోరే ఇస్తా అని చెప్పారు, అది వెన్నుపోటు అంటే. ఇంకా చెప్పుకుంటూ పోతే లిస్టు చాంతాడంత ఉంటుంది. అన్ని వెన్నుపోట్లు పొడిచావు నువ్వు ఈరోజు ఇవన్నీ నువ్వు చేయలేదు కనుక ప్రజలు నిన్ను బండకేసు కొద్దీ నీకు ఎలాంటి మెజారిటీ ఇచ్చారో చూసాం. ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. ఈరోజు నువ్వు ఇంకా నీ పద్ధతి మార్చుకోకుండా, తీరు మార్చుకోకుండా మీరు ఏం చేస్తున్నారు? ప్రజలు ఇచ్చిన ప్రజా తీర్పుని ఏమంటున్నావు? వెన్నుపోటు అంటున్నావు. అక్కడ నీ పతనం మొదలైంది. గతంలో నువ్వు మాట్లాడిన మాటలకి నీకు ఏ స్థానాలు ఇచ్చారు, ఇప్పుడు నువ్వు చేసే ఈ వెన్నుపోటు దినానికి నీ పార్టీ పతనం అయిపోతుంది, భూస్థాపితం చేసేస్తారు. నువ్వు క్రిమినల్స్కి అండగా ఉన్నావు, ప్రజలకు అది నచ్చదు, అందుకని నిన్ను ఓడించారు. నువ్వు నేరస్తులను వెనకేసుకొని వస్తావు. గతంలో వెనకేసుకొని వచ్చేవాడు అధికారంలో ఉండేటప్పుడు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత కూడా నిన్న కూడా తెనాలలో నేరస్తుల్ని గంజాయి బ్యాచ్కి అండగా నిలబడ్డాడు. అంటే గంజాయి బ్యాచ్కి అండగా నిలబడేవాడిని ఏమనాలండి? ఏమనాలి? నేరస్తులకు అండగా నిలబడుతున్నాడు. ఎందుకు నిలబడుతున్నాడో చెప్పమంటారా? రేపు ఇతను అరెస్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి, నేను ఈరోజు మీరు నేరస్తులైనా కానీ నేను మీ కాడికి వచ్చి మీకు నేను ఒక భరోసా ఇస్తూ ఉన్నాను, రేపు నేను అరెస్ట్ అయితే మీరందరూ రోడ్డుపైకి వచ్చి ధర్నాలు ఇవి చెయ్యండి అని చెప్పేదానికి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్. రేపు అతన్ని చట్ట ప్రకారంగా అరెస్ట్ చేసిన తర్వాత సంఘ విద్రోహ శక్తులందరినీ ఏకం చేసి రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి ఇలాంటివి చేస్తున్నాడని నేను భావిస్తూ ఉన్నా. నిన్న నేరస్తుల దగ్గరికి వెళ్ళిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎక్కడైనా బాధితుల్ని పరామర్శిస్తారు, నేరస్తులను పరామర్శిస్తారా? నేరస్తులను పరామర్శిస్తున్నాడంటే అతను ఎంత పెద్ద నేరస్తుడై ఉండాలి? పబ్లిక్గా నేరస్తులకు సపోర్ట్ చేస్తున్నాడంటే ఇతను ఎంత పెద్ద నేరస్తుడై ఉండాలి? ఒకటి గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా, ఎక్కడన్నా గంజాయి దాగి మహిళల్ని వేధించే వాళ్ళని, గంజాయి దాగి కానిస్టేబుల్ని కొట్టిన వాడిని ఎవరన్నా వెళ్ళి పరామర్శిస్తారా? మీరు ఆలోచించండి. కానీ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. ప్రజలు ఇవి ఆలోచించాలి. ఈరోజు ప్రజా తీర్పు దినాన్ని ఏమంటున్నాడు? వెన్నుపోటు దినం అంటున్నాడు. ప్రజల్ని ఎట్టబడితే అటు తిడుతున్నారు. ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకి అధికారం ఇవ్వాలనేది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజలే సర్వాధినేతలు, అది ప్రజల్ని మెప్పించారు. గతంలో జగన్మోహన్ రెడ్డి నేరస్తుడని తెలిసినా, క్రిమినల్ అని తెలిసినా మారతాడేమో, మంచి చేస్తాడేమో అని పశ్చాత్తాపడి ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం ఇస్తే నువ్వేం చేసావు? ప్రజలకు మంచి చేసావా? ప్రజలకు ఏమన్నా ఉపయోగపడే పనులు చేసావా? నీ కోసం, నీ ఆస్తులు సంపాదించుకోవడం కోసం, నీ గతంలో ఉన్న కేసుల్ని మాఫీ చేయించుకోవడం కోసం, నీ గత కేసుల యొక్క సాక్ష్యాధారాలని రూపుమాపడం కోసం నీ అధికారాన్ని ఉపయోగించుకున్నావు. ఇక్కడ అధికారం పెట్టుకుని మళ్ళీ కొత్త తప్పిదాలు, లిక్కర్ కేసు కావచ్చు, అదేవిధంగా శాండ్ మాఫియా కావచ్చు, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఈ విధంగా నువ్వు అన్నిట్లో దోచుకున్నావు. ఆ దోచుకున్న దాన్ని గోల్డ్ బిస్కెట్లుగా ఈ విధంగా చేసి బెంగళూరు ప్యాలెస్ వరకు పంపించుకున్నావు. దీంట్లో రేపు నేరస్తుడు నువ్వు. ఈ విధంగా నేరస్తులు చేసే పనులన్నీ చేసి ఈరోజు బయటకు వచ్చే విధంగా, ఈరోజు ఎక్కడ జనాలు ఎవరు రాలేదండి. వైఎస్ఆర్సీపీ ఏదో డబ్బులు ఇస్తే ఇచ్చిన ఒకరు ఇద్దరు తప్పితే, ఆ చుట్టూ ఉండే నేరస్తులు తప్పితే ఎవ్వరు ప్రజలు ఈరోజు యాక్సెప్ట్ చేయలేదు. ప్రజలు ఒకటే అన్నారు, ఒక నేరస్తుడు ఈరోజు మేము ఇచ్చిన తీర్పుని వెన్నుపోటు దినంగా వర్ణించాడు, అలాంటి వ్యక్తికి మేమేంటి మద్దతు తెలపడం? ఇలాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండకూడదు, ఇలాంటి వ్యక్తి రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేస్తేనే రాజకీయాలు బాగుపడతాయని ఈరోజు ప్రజలు అంటున్నారు. అది గుర్తుపెట్టుకోండి.
జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ నమ్మే ప్రసక్తి లేరు. ఈరోజు వెన్నుపోటు దినం కాదు, ప్రజా తీర్పు దినం. జగన్మోహన్ రెడ్డి 2 చెంపలు వాయించిన దినంగా ఈరోజు ప్రజలు వర్ణించుకుంటున్నారు. వెన్నుపోటు అంటే నువ్వు పొడిచిన గొడ్డల వేటు కాడ నుంచి వెన్నుపోటు కాడ నుంచి నీ కథలు చాలా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది గమనించి జగన్మోహన్ రెడ్డి గారు పద్ధతి తీరు మార్చుకొని హుందాతనమైన రాజకీయాలు చేయాలని భావిస్తున్నాం. వెన్నుపోటు అంటే ఏంటో తెలుసా? నిన్ను గెలిపించిన పులివెందుల ప్రజల కోసం కనీసం అసెంబ్లీలో గంట సేపు మాట్లాడలేని నువ్వు, కనీసం నిమిషం, గంట వల్ల 10 నిమిషాలు కూడా మాట్లాడలేని నువ్వు, ఆ నియోజకవర్గ ప్రజల సమస్యల గురించి అసెంబ్లీలో మాట్లాడలేని నువ్వు పొడిచావు పులివెందుల ప్రజలకి వెన్నుపోటు. ఈరోజు పులివెందుల ప్రజలు జరుపుకుంటున్నారు నిజంగానే వెన్నుపోటు దినంరా. మనం గెలిపించిన శాసనసభ్యుడు ఒక్కరోజు కూడా శాసనసభకి వెళ్ళి మన గురించి మాట్లాడలేదని ఈరోజు పులివెందుల ప్రజలు సిగ్గుపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు చేయగలిగితే మీ పులివెందుల ప్రజల కోసం శాసనసభకి వెళ్ళి పోరాడండి. మీ పులివెందుల నియోజకవర్గ సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారికి, మంత్రులకి రికమెండ్ చేయండి, ఇవి సాల్వ్ చేయమని చెప్పి. అవేవి చేయలేదంటే మీ స్థాయి ఎలా ఉందో ఒక్కసారి మేము అర్థం చేసుకోగలుగుతాం. ఎక్కడైనా మారి ఈ సైకో మనస్తత్వం అంటారు కదా, ఆ పద్ధతిని మార్చుకోండి. హుందాతనమైన రాజకీయం చేయండి, ప్రజలకు ఉపయోగపడే రాజకీయం చేయండి. అంతేగాని వెన్నుపోట్లు అంటే ప్రజలు వెన్నుపోట్లు పొడవరు, డైరెక్ట్గా పొడస్తారు. ఆల్రెడీ నిన్ను డైరెక్ట్గా ఓడించారు. మళ్ళీ ప్రజా తీర్పును విధంగా ఇస్తే నీకు రాజకీయ భవిష్యత్తు ఉండదు, అది గుర్తుపెట్టుకో. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినంగా ప్రకటించిన తర్వాత ఎందుకని రాష్ట్రంలో ఎక్కడ ఏ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనేది పిలుపునిచ్చినటువంటి నాయకుడే? జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, అన్న రూల్స్ పెడతాడు, పార్టిసిపేట్ చేయడు, ఫాలో అవ్వడు అంటారు కదా. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ పెడతారు. ఇవి చేయండి, అవి చేయండి అని. మొన్న ఏదో ఫీజు రీఎంబర్స్మెంట్ చాలా చెప్పాడు. అన్న మాటలు చెప్తాడు, ఫీల్డ్ లేక రాడు. ఫీల్డ్ లేక వస్తే అన్నను కొడతారు జనాలు. ఎందుకంటున్నామంటే ఈ మాట, గతంలో రైతు పోరప్పుడు, విద్యార్థులు పోరప్పుడు చూశాను, జై తెలుగుదేశం అని చెప్పారు. అవునా కదా? అక్కడికి వచ్చి జై తెలుగుదేశం అంటా ఉన్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఎక్కడో డౌన్ డౌన్ వైఎస్ఆర్సీపీ అంటున్నారు, డౌన్ డౌన్ జగన్ అంటా ఉన్నారు వాళ్ళ నాయకులు, వాళ్ళ కార్యకర్త. రేపేమవుతుంది? భవిష్యత్తులో అన్న వస్తే అన్న ముందర అన్నే తిడతారు. అంతా బాగుంది కదయ్యా, ఈరోజు నువ్వేం బీకడానికి అని చెప్పని అడుగుతారు. ఈరోజు అంబటి రాంబాబు గారిని అక్కడ పోలీసులు పట్టుకొని అన్నారు కదా, ఆడెవరు జనాలు లేరు. అంబటి రాంబాబు గారు పోయి ఏదైనా చేస్తుంటే ఆ చుట్టూ కూడా ఎవరు లేరు. మీరు చూడండి ఫొటోస్లో, ఒకటే ఏ అని గట్టిగా బ్రహ్మానందం అరుస్తాడు చూడండి, ఫైర్ విల్ బి ఫైర్, పద్మనాభ సింహ అట్ట అరుచుకుంటా ఉన్నాడు. ఆ పోలీస్ ఆయన ఎవరో ఇదేదో ఒక రాంగ్ వర్డ్ యూస్ చేశాడు, బొంగు ఏదో అని. పోలీస్ ఆయన ఒక మాట అన్నాడు, మర్యాదగా మాట్లాడడం నేర్చుకో అని. ఇంకా అదే సంస్కారం ఉంటే కదా. జగన్మోహన్ రెడ్డికి లేదు, వీళ్ళకి లేదు. వీళ్ళందరినీ కామెడియన్స్గా అనుకుంటున్నారు. జబర్దస్త్ షో బదులు వీళ్ళ ఆటలు చూస్తున్నారు ప్రజలు. వీళ్ళని నమ్మే ప్రసక్తి లేరు. ఎవ్వరు ఇలాంటి వ్యక్తుల్ని రాజకీయాల నుంచి ఎలిమినేట్ చేయాలని కోరుకుంటున్నాం. అది ప్రజలే చేయాలి ప్రజాస్వామ్యబద్ధంగా. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడానికి అనర్హులు. వీళ్ళు రాజకీయాల ముసుగు పెట్టుకొని తప్పు చేసిన నేరస్తులకు కులం అంట కడతారు. వాళ్ళని కాపాడుకోవడం, నేరస్తులు కాపాడుకోవడం. తప్పు చేస్తే కులం ఏంటి? వాడిని అరెస్ట్ చేస్తారు. రేపు ఈ విధంగా మొన్న చూసాం, తప్పు చేసిన నేరస్తులు, గంజాయి అమ్మే ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఎస్సీలు అంటున్నారు, ఇంకొకటి అంటున్నారు. అంటే వాళ్ళ నేరస్తులు ఫస్ట్. అది ఏ వర్గంలో ఉన్న నేరస్తులు తప్పే. అగ్రవర్ణాల్లో ఉండే నేరస్తులు తప్పు చేస్తే శిక్షించాలి, కింది స్థాయిలో ఉండే వర్గానికి సంబంధించిన నేరస్తులు తప్పు చేస్తే వదిలేయాలని ఏ చట్టం లేదు కదా. నేరస్తుడు చట్టం ముందు నేరస్తుడే, అతన్ని చట్ట ప్రకారంగా శిక్షించాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయ ముసుగు పెట్టుకొని కులాలను తీసుకొని వచ్చి కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తున్నారు. ఇది ప్రజలు గమనించాలి. గమనించి వీళ్ళకి ప్రజాస్వామ్యబద్ధంగా బుద్ధి చెప్పాలి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.